నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. 27 నక్షత్రాల్లోకెల్లా అత్యంత పుణ్యప్రదమైనటువంటి నక్షత్రంగా పిలువబడేటటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం. మరి పుష్యమి నక్షత్రం ఎందుకని అంత శుభదాయకమైన నక్షత్రంగా పరిగణిస్తుంది శాస్త్రం? అలాగే పుష్యమి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, జీవిత పర్యంతం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇత్యాదులు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. పుష్యమి నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రమే, చాలా మంచి నక్షత్రము. ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి శని భగవాన్ అయినా ఈ నక్షత్రం ఉండేది కర్కాటక రాశి. కర్కాటక రాశి. సో కర్కాటక రాశిలో గురువు ఉచ్చి పొందుతారు. సో ఈ నక్షత్రానికి శని భగవాన్ అధిపతి అయినప్పుడు కూడా గురువు అనుగ్రహంలో ఉంటుందండి నక్షత్రం అంటారు. సో 4 పాదాలు కదా, ఒక పాదానికి గురువు అధిపతి, ఇంకో పాదానికి శని భగవాన్ అధిపతి, అలా ఉంటాయి అన్నమాట. సో మామూలుగా అన్ని నక్షత్రాలకి అంతేనా? అన్ని నక్షత్రాలకు ఉంటాయి. పాపాంశ, నియాంశ అని చెప్పేసి, నీచాంశ అని చెప్పేసి ఇలాంటి కొన్ని పాదాలకు ఉంటాయి వాళ్ళు. సో ఈ పాదాల వాళ్ళు కొంచెం మైన్యూట్ డిస్టర్బెన్సెస్, అంటే బాగున్న వాళ్ళు, గురు అంశం ఉన్న వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటారు. శని భగవాన్ ఉన్న వాళ్ళు కొంచెం రఫ్ అండ్ టఫ్ గా చండశాసనలుగా ఉంటారు. ఇలా డిఫరెంట్ పాదాలు ఉంటాయి. సో పుష్ప నక్షత్రం 4 పాదాలు చాలా డిఫరెంట్ గా వాళ్ళు 4 రకాలైన మనుషులు ఉంటారు అన్నమాట. ఒకటే నక్షత్రం 4 రకాల మనుషులు. ఒకటో పాదం గురువు, రెండో పాదం శని భగవానుడు, 3 మళ్ళీ శని భగవాన్ సంబంధించింది, 4 మళ్ళీ గురువు సంబంధించింది. సో అందుకని ఏమవుతుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, ఈ పుష్య నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు వేద పండితులు అవుతారు. వేదంలో శాస్త్రాల్లో వీళ్ళు అంటే ఎంతటి లోతైన అంశాలను తీసి ఓపెన్ గా చెప్పగలుగుతారు మనకి. అంటే దాని వివరణ అంత వివరంగా ఇవ్వగలుగుతారట. ఈ నక్షత్రానికి ఆ అదృష్ట యోగం ఉంది. అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ అబ్బాయిలు ఇంకొకరు క్రికెటర్స్ లో, వాటిలో మంచి స్పోర్ట్స్ లో వాటిలో బ్రహ్మాండంగా ఆడతారు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పుస్తకాలు బాగా రాస్తారు, మంచి రచయితలు అవుతారు. వాళ్ళు వాళ్ళ భావాలని, ఎదుటి వాళ్ళ మనుషుల్ని అర్థం చేసుకునే వాళ్ళు. తర్వాత ఇంకోటి, మనుషులు తొందర చదివేస్తారు. అంటే పుష్ప నక్షత్రంలో పుట్టారు ఒక అబ్బాయి అనుకోండి, ఆ అబ్బాయికి 10 years అంటే 20 years లో ఆలోచిస్తాడు. అంటే 20 ఏళ్ళు వాడి వయసు ఎలా ఉంటే ఆలోచిస్తే అలా ఆలోచిస్తాడు. వాళ్ళతో మనం మ్యాచ్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ కాలంలో ఈ నక్షత్రానికి మంచి పేర్లు పుట్టట్లేదు. ఎందుకు అంటే పుష్ప నక్షత్రంలో పుట్టి వాళ్ళకి రాంగ్ నెంబర్ లో పేరు పడుతుంది. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లో చాలా డిఫరెన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ అనేది ఆటంకాలు, చదువు అనేది బద్ధకం. కొంతమంది కష్టపడి చదివిస్తున్నా సరే వాళ్ళ పేరెంట్స్ కష్టపడినా సరే వీళ్ళు బద్ధకంగా చదువుతాంలే, చేస్తాంలే, ఆడతాంలే అని చెప్పి అంటారు. సో కొంతమంది చదువంతా అయిపోతుంది కానీ జాబ్ సరిగా రాదు. జాబ్ కొన్ని సరిగా రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి మ్యారేజ్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు. సో ఈ నక్షత్రం ఎంత అదృష్టమైన నక్షత్రం అని జాతకాల్లో మన గ్రంథాల్లో చెప్తున్నారు. కానీ ఇప్పుడు కలియుగ ప్రభావం ఏంటంటే ఈ నక్షత్రంలో ఉండే వాళ్ళు చాలా మంది మ్యారేజ్ అవ్వక ప్రాబ్లం, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ తో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్, తర్వాత జాబ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎంత ఎడ్యుకేషన్, ఎంత నాలెడ్జ్ ఉన్నా అది వీళ్ళకి ఉపయోగపడట్లేదు, పక్క వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో వీళ్ళ నాలెడ్జ్ అంతా పక్క వాళ్ళు తీసుకుని వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుని మంచి టాలెంటెడ్ గా ఉపయోగపడతారు. వీళ్ళకి ఆ హెల్ప్ ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే నక్షత్రానికి అధిపతి ఏదైతే గురువు అని అనుకున్నామో వీళ్ళ లక్షణాలు అలాగే ఉంటారా, నిజాయితీగానే ఉంటారు. ఏదైనా అబద్ధం ఆడాలంటే ఆలోచిస్తే, అబద్ధం ఆడడం కంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం బెటర్ అని చెప్పి మౌనంగా ఉండపడం వల్ల సో వీడు బద్దకస్తుడు, వీడు మొండివాడు, వీడు చెప్పింది మాట విండు, అని చెప్పింది చేయడు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అక్కడ. అది చేసేది తప్పు, అది జరిగేది తప్పు అన్నప్పుడు ఆ తప్పును ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఖచ్చితంగా ఒప్పుకోకపోవడం వల్ల అది నిందగా మారుతుంది. ఫ్లెక్సిబుల్ గా ఉండలేరు. ఈ కాలం మనుషుల్లాగా ఫ్లెక్సిబుల్ గా అయిపోయి ఎప్పటికప్పుడు అబద్ధం చెప్పేసి అలా నడిపించుకెళ్ళిపోదాం అని అనుకోరు. వాళ్ళకు ఉన్నది ఏదో చెప్పాలని ఆ ప్రయత్నం చేస్తుంటారు. అది అర్థం చేసుకోకపోతే సైలెంట్ గా ఉంటారు. దీనివల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇది మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. అంటే మార్చుకోవడం అంటే వాళ్ళ చేతుల్లో ఏముండదు. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన ప్రార్థన, పూజ. సో చేస్తారా మరి మీరు? వీళ్ళు చాలా తక్కువ నన్న పూజలు. మరి వేద పండితులు అవుతారు అని అన్నారు కదా, మరి పూజ అది లేకపోతే మన గ్రంథాల్లో అదే శాస్త్రాల్లో వీళ్ళు చదువుతారని చెప్పేసి మన ఉంది. చాలా తక్కువ మంది వేదంలోకి పంపిస్తారు. తల్లిదండ్రులు ముందు పూర్వజన్మ సుకృతం ఉండి వాళ్ళు కంపల్సరీ పంపిస్తే వీళ్ళు చిన్నప్పుడే పంపించేస్తే చదువుతారు.
పెద్ద అయిన తర్వాత కాదు, చిన్నప్పుడే ఇవన్నీ వాళ్ళకి లక్షణాలన్నీ చిన్నప్పుడే పంపించాలి. ఇప్పుడు ఈ పుష్ప నక్షత్రం పుట్టారనుకోండి, సో వాళ్ళు చిన్నప్పుడే హాస్టల్ వేసి చదివించాలి స్ట్రిక్ట్ గా. ఒక స్కూల్లో ఇప్పుడు మన నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ 7 hours 5 hours రుద్దు పడేస్తారు. సో పిల్లలు తీసుకెళ్ళి అలాంటి స్కూల్లో వేసేయాలి. అంటే వీళ్ళని రుద్దేస్తారు, మనం ముద్దుగా చూసుకోవాలి, గారాబంగా చూసుకోవాలి అనుకుంటే రేపు రోజు వాళ్ళ జీవితం అంతా వాళ్ళు బాధపడుతుంటారు. ఎడ్యుకేషన్ లో వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చాలా మందికి ఏంటంటే పుష్ప నక్షత్రం వాళ్ళకి 90% పీపుల్స్ ఎడ్యుకేషన్ అవ్వదు, 10% పీపుల్స్ ఎడ్యుకేషన్ బాగా అవుతుంది, సెటిల్ అవుతారు, మంచిగా యూఎస్ వెళ్ళిపోతారు, కొంతమంది అదర్ కంట్రీస్కి వెళ్ళిపోతారు. అసలు ఎంత రేంజ్ లో ఉంటుందంటే అసలు సూపర్ రేంజ్ లో ఉంటారు వాళ్ళు నిజంగానే. ఆ నక్షత్రం చెప్పినట్టుగా అన్ని పనులు వాళ్ళకి సకాలంలో అయిపోతాయి అన్నమాట. అది జాతకంలో యోగము ప్లస్ తల్లిదండ్రులు చేసిన పూర్వపుణ్యం, ఈ రెండు జరిగితేనే పుష్ప నక్షత్రానికి అదృష్టం వస్తుంది. లేకపోతే ఈ పుష్ప నక్షత్రం వాళ్ళు చాలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, సఫర్ అవుతూనే ఉంటారు. అమ్మాయిలు ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ బాగా తినరు వీళ్ళు, ఫుడ్ చాలా తక్కువ తింటారు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. దానివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆడపిల్లలకి, మగపిల్లలు కాదు ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో ఫుడ్ తినకపోవడం వల్ల స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ పింపుల్స్ రావడం కానీ. సో ఆయిల్ ఫుడ్స్ తింటారు కదా ఎక్కువ ఇష్టపడి, వీళ్ళు ఆయిల్ ఫుడ్స్ వీళ్ళకి పడదు. పుష్ప నక్షత్రం వాళ్ళకి ఆయిల్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ పడవు, కానీ వీళ్ళు అవే ఇష్టపడతారు, ఇవే తింటారు. దానివల్ల వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, స్కిన్ ర్యాషెస్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి ఉపాసన చేయాలి. ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని ఆ స్వామివారి సింధూరం తీసుకొని ప్రతిరోజు బయటికి వెళ్ళి సింధూరం పెట్టుకుని వెళ్ళాలి. ఆ సింధూర ధారణ వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఎప్పుడైతే సింధూరం మొహం మీద లేదో వీళ్ళకి పని అవ్వదు. ఈ సింధూరం పెట్టుకుని వెళ్ళారా ఖచ్చితంగా ఎటువంటి పనైనా అవుతుంది. కానీ భక్తి శ్రద్ధతో ఆంజనేయ ప్రదక్షిణ చేయాలి. చెప్పాం కదా చేయకూడదు వీళ్ళు. ఖచ్చితంగా స్వామివారికి అనుగ్రహంతో, ఆయన అనుగ్రహం మనకు కావాలని నిండు మనసు వాళ్ళు చేసుకోవాలి. ఖచ్చితంగా చేస్తేనే అవుతుంది పని. అయితే ఇందాక వేద పండితులు అవుతారు అని అన్నారు. అదర్ దాన్ దట్ ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి సూట్ అవుతాయండి? అన్ని ఫీల్డ్స్ సూట్ అవుతాయి వీళ్ళకి. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని ఉండదు. చాలా మంది ఇంజనీరింగ్స్ అవుతారు, తర్వాత వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీర్స్ అవుతారు. సో మెయిన్ ఏంటంటే కంప్యూటర్స్ దాంట్లో గ్రాఫిక్స్ లో వాటిలో చాలా రాణిస్తారు. వీళ్ళకి ఉన్న క్రియేటివిటీ ఎటువంటిదంటే కర్కాటక రాశిలో ఉండడం వల్ల చంద్రుడు అధిపతి, తర్వాత పుష్ప నక్షత్రానికి గురువు ప్లస్ శని భగవాన్ అధిపతులు. దీనివల్ల ఏంటంటే క్రియేటివిటీ బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తుంటారు. అది తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్, వీళ్ళ చేతితో ఫుడ్ పెడితే ఎవరికైనా కడుపు నిండిపోతుందిరా, ఇంత ఫుడ్ పెట్టే నిండుతుంది, అది వాళ్ళ చేతికున్న మహిమ కూడా. ఆ కానీ ఫుడ్ వాళ్ళు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తే అసలు ఎంతమంది తింటారో, అసలు చూడడానికి ఇంత తక్కువ ఉంది అంత సరిపోతుంది అంటే ఒక్కొక్క ముద్ద కనిపిండిపోతుంటది వాళ్ళకి, అంత అక్షయం అవుతుంది వాళ్ళ చేతిలో ఉన్న ఫుడ్. సో వీళ్ళకి ఆ ఫుడ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ కానీ తర్వాత వాళ్ళు బిజినెస్ చేయాలంటే ఫుడ్ ఇండస్ట్రీ, తర్వాత రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. ఒక స్థలం వీళ్ళు కొనిపించారంటే అది బంగారంలో వీళ్ళకి అవతల వాళ్ళకి మారుతుంది, అది కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కదా, కానీ కొంతమందికి అది అంత వర్కౌట్ అవుతుంది. కానీ పుష్ప నక్షత్రం వాళ్ళకి ఈ స్థలం మీరు తీసుకోండి సార్ మీకు చాలా బాగుంటుందని ఒక మాట చెప్పి ఆ స్థలం వాళ్ళకి ఇప్పించారంటే ఆ స్థలంతో ఎటువంటి గొడవలు రావు వాళ్ళకి, అంత బంగారంలో మారిపోతుంది. అంటే వీళ్ళ చేస్తే ఏమి ఇచ్చినా అవతల బంగారం.